శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో మీనరాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. మీనరాశి విద్యార్థులు మంచి జ్ఞాపక శక్తితో, మేధాశక్తితో విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులకి వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న మీనరాశి వాళ్ళకు కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, వ్యాపార పరంగా వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందే యోగం ఉంది. ప్రతి విషయంలో కూడా మొండి పట్టుదలతో విజయాలు సాధిస్తారు. అంటే అసలు కష్ట సాధ్యం అనుకున్న పనిలో కూడా మీనరాశి స్త్రీ పురుషులు జూలై నెలలో బాగా మొండి పట్టుదలతో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలన్నింటిలో కూడా తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది. అలాగే శత్రువులే మిత్రులుగా మారి మీకు అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఇంతకుముందు మీనరాశి వాళ్ళకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మారిపోయి మీకు కావలసిన సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన పరిచయాల వల్ల విశేషమైన లాభాలు చేకూరుతూ ఉంటాయి. కొత్త పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. స్త్రీ సౌఖ్యం మీనరాశి పురుషులకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాలు మీనరాశి స్త్రీ పురుషులకు చాలా చక్కగా యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. దాంపత్యంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. భార్యాభర్తలు ఒకే మాట మీద నిలబడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రావలసిన మొండి బాకీలు తప్పకుండా వసూలవుతాయి. మీ దగ్గర ధనం తీసుకొని చాలా సంవత్సరాలుగా మీకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళందరూ కూడా మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఈ జూలై నెలలో మీకు ఇవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనోధైర్యంతో సమస్యల నుంచి అలవోకగా బయటపడగలుగుతారు. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీకున్న అద్భుతమైన మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అవలీలగా ఆ సమస్యల నుంచి బయటపడి అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. శ్రమకు తగిన విజయాలు పొందగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త ఆలోచనల ద్వారా ప్రతి పనుని కూడా కార్యరూపం దాల్చి అద్భుతమైన విజయాలు సాధించే దిశగా ముందడుగు వేయగలుగుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు రావాలంటే అనుకూలించే తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రతికూలించే తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. మీనరాశి వాళ్ళకి జూలై నెలలో అనుకూలించే తేదీలు 1, 2, 6, 11, 17, 18, 19, 27, 28, 29 ఈ తేదీలు బాగా అనుకూలిస్తాయి. అనుకూలించని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 9, 13, 14, 15, 22, 23, 24 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూలించే తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రధానంగా శివాలయ దర్శనం చేసుకోండి. శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల్లో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. అలాగే మీనరాశి వాళ్ళు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కానీ, శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు పఠించడం లేదా శ్రవణం చేయటం చేయండి. శనివారాలు పఠిస్తే మాత్రం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. దాంతో పాటుగా ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులు దానం ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది. కేజింబావు నల్ల నువ్వులు ఈ నెలలో వచ్చే శనివారాలు దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవటం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయి. అలాగే హనుమద్ ఆరాధన ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆంజనేయ ఆలయంలో 41 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజలు చేసుకోండి. ఆంజనేయ స్వామి అనుగ్రహము, శనీశ్వరుడి అనుగ్రహము చాలా సంపూర్ణంగా కలిగి ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద మీనరాశి వాళ్ళకి జూలై నెలలో
అత్యుత్తమ స్థాయికి జీవితంలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జాతకంలో గ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానం ఇస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల, ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటి పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటి పండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనస పండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనస పండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనస పండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధల నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు గాని, పెద్ద నిమ్మ పండు గాని వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం గాని, ఆదివారం గాని దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు గాని, పెద్ద నిమ్మ పండు గాని ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు, పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు, దబ్బ పండు మామూలు రాహుదోషాలకి, కేతు దోషాలకి సరిపోతుంది. రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ, 10 రోజుల ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.